ఈరోజు జొమాటోలో మనకొచ్చిన ఆర్డర్ అయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. మనం మినిమం ఆర్డర్ వాల్యూ అయితే ఇంత ఉంటుందన్నమాట. సో ఆర్డర్ చేసుకునిందైతే ఫస్ట్ టైం కస్టమర్ వచ్చేసి ఆర్డర్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేస్తున్నాను. అంటే ఎగ్ని చిన్న చిన్న పీసెస్ లాగా బ్రేక్ చేస్తాం కదా, అలాగా. ఇదైతే ఇంకా మనకి కొంచెం తొందరగా అయిపోతుంది కదా. సో స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టేస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, ఆయిల్ వేసి జస్ట్ 2 ఎగ్స్ని ఇలాగా మిక్స్ చేసుకొని ఇలాగ ఆయిల్లో అయితే వేసేయాలి. దానిపైన జస్ట్ కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం నీట్గా కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలి. అంతే, ఈజీ, సింపుల్గా అయితే అయిపోతుంది. చాలా సింపుల్. ఇంకా నెక్స్ట్ అయితే ఆవకాయ అన్నం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి ఈజీ రెసిపీస్ ఏదైతే అవుతాయో దాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు కూడా ఆర్డర్ వచ్చింది. పప్పు అయితే ఈరోజు నేను లంచ్లోకి చేశాను. సో లక్కీగా పప్పు అయితే ఆర్డర్ వచ్చింది. ఇంకా మనకి కొంచెం కష్టం తగ్గిందనమాట. టైం కూడా సేవ్ అయ్యింది. యాక్చువల్గా 40 మినిట్స్ అయితే ఇచ్చారు ఈ ప్రిపరేషన్ కోసము. ఇందులో కెమెరా సెట్ చేయడానికి, స్టాండ్, ట్రైపోడ్ సెట్ చేయడానికి అంతా కూడా దానికి మనకి ఒక 5-6 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది 35 మినిట్స్. 35 మినిట్స్లో మనం ఎన్ని ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేయాలి. ఇదిగోండి, చూస్తున్నా కదా, ఆవకాయ అన్నం అయితే చాలా అంటే చాలా సింపుల్. ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకోండి. జస్ట్ ఆయిల్ వేసి అందులోకి ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసి మనము ఏ ఆవకాయని అయితే పెట్టామో ఆవకాయని ఆయిల్లోకి వేసేసి ఇలా కలిపేసుకోవడం అంతే. ఆయిల్లో కూడా ఇందులోకైతే నేను కొంచెం ఘీని అయితే యాడ్ చేస్తాను. ఘీ ఆవకాయ అన్నం అన్నమాట, నేను మెనూలో అయితే యాడ్ చేసింది. సో ఇంకా దీన్ని బాగా ఇలాగ కలిపేసుకొని ఇంకా ప్యాక్ చేసేసుకోవడం అంతే. ఎంత క్వాంటిటీకి అయితే పెట్టామో అదే క్వాంటిటీకి తగిన బాక్స్ని తీసుకొని ఆ బాక్స్కి నిండుగా రైస్ని వేసుకున్నామంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది అవ్వకుండా ఉంటుంది. ప్లస్ రైస్ ఎక్కువ క్వాంటిటీ చేసేసి మళ్ళీ ఆ రైస్ మిగిలిపోవడము అలాగంతా అవ్వకుండా ఉంటుంది. సో నేను 500 ml రైస్ని అయితే మెన్యూలో అయితే యాడ్ చేశాను అనమాట. సో 500 ml బాక్స్తో రైస్ని అయితే ఇక్కడ ఆయిల్లో ఆవకాయలో అయితే వేసుకున్నాను. సో మనకి ఇంకా రైస్ కూడా మిగిలిపోదు, కరెక్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, ఈ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక్క ముద్ద కూడా మిగలదు, మనకి వేస్ట్ అవ్వదు. సో ఇంకొంచెం ఆవకాయనైతే వేసేసుకుందాము. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కొంతమంది ఎక్కువ పికిల్ని తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ పికిల్ని తినేవాళ్ళు ఉంటారు. సో సైడ్లో కొంచెం వేసామంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా తింటారనమాట. ఇంకా ఆమ్లెట్, 2 ఎగ్స్ ఆమ్లెట్, ప్లస్ నేను దాల్కైతే పప్పు రైస్కి ఒక ఆమ్లెట్ని కాంప్లిమెంటరీగా ఇస్తాను. అలానే పెప్పర్ రసం కూడా వచ్చింది కదా, పెప్పర్ రసంకి మెన్యూలో ఆమ్లెట్ ఆప్షన్ పెట్టాను అనమాట. సో మొత్తం కలిపి అయితే ఇక్కడ 4 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా అయితే ఇక్కడ నేను టోటల్గా అయితే నేను ఇక్కడ 3 ఆమ్లెట్స్ని అయితే వేస్తున్నాను అనమాట. 3 ఆమ్లెట్స్ని రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏది వేయనండి. ఇంతకుముందు అయితే చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసేదాన్ని కాదు, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేదాన్ని. కానీ అది కట్ చేసేదానికి టైం మనకి ఎక్కువ అవుతుంది, ప్లస్ తినేటప్పుడు కూడా కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. సో నేను గ్రీన్ చిల్లీస్ని వేయడం అయితే మానేశాను. సో ఇక్కడ నేను ఆమ్లెట్కి జస్ట్ సాల్టు, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడరు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఆమ్లెట్ వేసే ముందు కొంచెం ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆమ్లెట్ మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఈజీగా కుక్ అయిపోతుంది. మనకి తిప్పి వేసేటప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి ఆమ్లెట్ తిప్పి వేసేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటుంది, లేదంటే ముక్కలుగా అలా అయిపోతుంటుంది కదా. అలా అవ్వకుండా ఇది కొంచెం సింపుల్ టెక్నిక్. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో. ఇలాగా తెలియని వాళ్ళైతే ఇలాగా ఈజీ మెథడ్ని ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు బిగినర్స్ వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట.